ప్రియమైన వారలారా, మన జీవితంలో చాలాసార్లు చాలా విషయాల్లో ఒక క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి, ఎంపికలు చేసుకోవాలి. మనం చేసే ఎంపిక మన జీవితంలో చాలాసార్లు అది మలుపుగా ఉంటుంది. కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఎంపికలు చేయాల్సిందే, తప్పదు. అది మనం చేసే నిర్ణయము మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది అనడానికి ఒక వ్యక్తిని ఈరోజు మీ ముందు పెట్టడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ వ్యక్తి తన జీవితంలో ఒక క్రూషియల్ పార్ట్ వచ్చినప్పుడు తను చేసిన నిర్ణయం ఆయనను ఎలాగూ ప్రభావితం చేసింది. ఒకవేళ భక్తులుగా లేదంటే దేవుని నమ్మిన బిడ్డలుగా మనము నిర్ణయం చేయాల్సి వస్తే, మనము దేవుని పక్షంగా నిలబడాల్సి వస్తే ఎలాగూ నిలబడాలి అనేదే ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా ఒక వ్యక్తిని మీ ముందు పెట్టి, ఒక మిషనరీని మీ ముందు పెట్టి నేను దేవుని వాక్యంలోనికి ముందుకు కొనసాగుతాను. ఆయన పేరు సిటీ స్టడ్. ఇంగ్లాండ్ దేశంలో పుట్టాడు. ఆయన ఒక మంచి క్రికెట్ ప్లేయర్. ఆయనకున్న ఆ క్రీడా స్ఫూర్తిని బట్టి, లేకపోతే ఆయన మంచి ప్లేయర్ కనుక అప్పట్లోనే చాలా వేల మిలియన్ డాలర్స్ ఆయన సంపాదించాడు. అంత ఆస్తి ఉన్న ఆయనని దేవుడు పిలిచాడు, దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ముందు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ముందు చూస్తే మంచి భవిష్యత్తు ఉంది, వేల కోట్ల డబ్బు ఉంది. ఒకవైపు చూస్తే ఆకలితో అలమటిస్తూ దేవుని సువార్తను ప్రకటించడం ఉంది. ఒకవేళ ఇక్కడనే ఉండిపోతే చాలా సౌకర్యాలు ఉంటాయి, ఇక్కడనే ఉండిపోతే చాలా ఉన్నతమైన జీవితాన్ని జీవించవచ్చు, విలాసవంతమైన బ్రతుకును బ్రతకచ్చు. కానీ ఒకవేళ ఆయన దేవుని సేవను ఎన్నుకున్నాడు అనుకోండి, అక్కడ విలాసాలు ఉండవు, అక్కడ ఆకలి దప్పులు ఉంటాయి, అక్కడ సౌకర్యాలు ఉండవు, అక్కడ పరిస్థితులు తలక్రిందులుగా ఉంటాయి. సహకరించేవారు ఉండరు, ఓదార్చేవారు ఉండరు, ఆదరించేవారు ఉండరు. విశ్వాసులు తోటివారు అనుకున్న వారే చాలాసార్లు బాధ పెట్టే పరిస్థితులు కూడా సేవలో ఉంటాయి. అయితే ఈయన ముందు ఉన్న ఛాయిసెస్లో ఆయన చేసుకున్న ఛాయిస్ ఏంటంటే దేవుని సేవ చేద్దామని. ముందు చైనాకి మిషనరీగా వెళ్ళాడు. చైనాకి మిషనరీగా వెళ్ళి చైనాలో పరిచర్య చేయడం ప్రారంభించాడు. దానికంటే ముందు ఏం చేశాడంటే తనకున్న వేల కోట్ల ఆస్తిని దేవుని సేవ కోసం అప్పగించేశాడు. ఆయన సేవలో చాలా మంది మిషనరీలను సపోర్ట్ చేసినట్టుగా ఆయన గురించి చదివినప్పుడు నేను తెలుసుకున్నాను. చైనాకు మిషనరీగా వెళ్ళాడు. తర్వాత దేవుడు ఇండియాకు వెళ్ళమంటే ఇండియాకు కూడా వచ్చాడు. తర్వాత ఇండియా నుంచి ఆఫ్రికాకు వెళ్ళమని దేవుడు చెప్పాడు. ఇలాగూ ఆయన జీవితంలో ఉన్నతంగా బ్రతికే ఆప్షన్ వదిలేసి దేవుని కొరకు శ్రమపడే గొప్ప విషయం అనుకొని ఒక గొప్ప ఎంపిక చేసి ఆయన జీవితాన్ని దేవుని రాజ్యంలో ఒక బలమైన సాధనంగా, పనిముట్టుగా నిలబెట్టుకోగలిగాడు. ఆయన చెప్పిన ఒక మాట, ఒకే ఒక జీవితం, అది త్వరగా గతించిపోతుంది.
యేసు కొరకు నువ్వు ఏదైతే చేస్తావో అది మాత్రమే నిలిచి ఉంటుంది అని చెప్పాడు. ఒకే ఒక్క జీవితం, అది కూడా త్వరగా గతించిపోతుంది. యేసు కోసం నువ్వు చేసింది ఏదో అది నిలిచి ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితంలో ఒక ఎంపిక చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము, లోతు అనే ఇద్దరు భక్తులు బైబిల్ గ్రంథంలో కనబడతారు. వారిద్దరూ దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వస్తూ లోతును వెంట పెట్టుకొని బయలుదేరాడు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంను పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాంతో పాటు లోతు కూడా వచ్చాడు అని రాసింది. చూడండి, 4వ వచనం, 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాం వెళ్ళెను, లోతు కూడా అతనితో వెళ్ళెను అని రాస్తుంది. లోతు కూడా అబ్రహాంతో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. మరి అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నాడో అబ్రహాంకు తెలుసా? తెలియదు. అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నాడో అబ్రహాంకు తెలియదు. కానీ అబ్రహాముతో కలిసి లోతు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అంటే ఇప్పుడు లోతును ఏమందాం? లోతు దేవుని కొరకు ఆశ కలిగినోడు అందామా, ఆశ లేనోడు అందామా? అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించడంలో లోతు కూడా ఒక స్థానాన్ని తీసుకున్నాడు. లోతు కూడా ఒక పాత్రగా మారాడు. అంటే లోతు కూడా దేవుని పైన నమ్మకంతోనే బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఏం చేయబోతున్నామో తెలియదు. దేవుడు మాత్రం ఆశీర్వదిస్తానన్నాడు, కానీ ఎలాగ ఆశీర్వదించబోతున్నాడో కూడా తెలియదు. అయినా సరే దేవుని మాటను బట్టి బయలుదేరారు. 13వ అధ్యాయంలోకి వచ్చేవరకు మొదటి వచనాన్ని మీరు చూస్తే, అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడన్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులోని నెగెబుకు వెళ్ళెను అని రాసింది. సో మీరు 12వ అధ్యాయంలో చూస్తే కరువు వచ్చింది, అక్కడికి ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు నుంచి మరలా నెగెబుకు వచ్చారు. ఇప్పుడు నెగెబు నుండి వాళ్ళు ఇంకా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అయితే 5వ వచనంలో చూడండి, 5వ వచనం, కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. వాళ్ళిద్దరు కలిసి ఉండలేనంత విస్తారమైన ఆస్తి వాళ్ళకు కలిగింది. 3వ వచనంలో 2వ వచనంలో అబ్రహాము ధనము గురించి మాట్లాడాడు. 5వ వచనంలో లోతుకున్న ఆస్తిపాస్తుల గురించి మాట్లాడాడు. అయితే వారిద్దరూ విస్తరిస్తూ ఉన్నారు, ఆశీర్వదించబడుతూ ఉన్నారు. చాలాసార్లు ఒక మాట మీతో చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ధనము ఆశీర్వాదానికి గుర్తేమో కానీ అది చాలా ప్రమాదకరమైన ఆశీర్వాదం. ధనము ఆశీర్వాదానికి గుర్తేమో కానీ అది చాలా ప్రమాదకరమైన ఆశీర్వాదం. ఎందుకంటే కొంత స్థిరపడ్డ తర్వాత, కొంత డబ్బు సంపాదించుకున్న తర్వాత మనిషికి వచ్చేది ఏంటో చెప్పనా? గర్వం. స్థిరపడిన తర్వాత మనిషికి వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? నాలాంటి వాడు ఎవడు లేడు, నేనే గొప్ప, నాకంటే గొప్పవాడు ఎవడు లేడు అనే ఫీలింగ్లోకి మనిషి వెళ్ళిపోతాడు. కాబట్టి అది చాలా ప్రమాదకరమైన ఆశీర్వాదం అని అన్నాను. లోతు జీవితంలో కూడా అబ్రహాంతో కలిసి వచ్చాడు. అబ్రహామును బట్టి లోతు కూడా దీవించబడుతూ ఉన్నాడు. ఇద్దరు ఆశీర్వదించబడ్డారు. ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే వారు వెళ్ళిన ప్రాంతము వాళ్ళకు సరిపోనంతగా ఆశీర్వదించబడ్డారు. వారికున్న గొడ్లు, వారికున్న పశువులు, వారికున్న ఆస్తిపాస్తులు బహు విస్తారంగా అయ్యాయి. అయితే
ఇప్పుడు ఒక సమస్య తలెత్తింది. 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశములో కాపురముండిరి. చూడండి, ఇప్పుడు గొడవ స్టార్ట్ అయింది. ఎందుకో తెలుసా? వాళ్ళ పశువుల కాపర్లు ఒకే ప్రాంతానికి గొర్రెలను కొట్టుకొని పోతున్నారేమో, పశువులను కొట్టుకొని పోతున్నారు. అప్పుడు ఏమవుతుంది? వీళ్ళ పశువులు మేసే గడ్డి ఉండాలా, వాళ్ళ పశువులు మేసే గడ్డి ఉండాలా. అక్కడ అంత సరిపోను ప్రదేశం కాదని ముందుగానే మనం చదివాం. ఆ విధంగా వీళ్ళకు గొడవలు స్టార్ట్ అయ్యాయి. మేము వచ్చిన ప్లేస్కొని మీరు రావాలా, మేమున్న ప్రాంతానికి మీరు రావాలా అని చెప్పి పశువుల కాపర్ల మధ్య గొడవ ఏర్పడింది. గొడవ ఏర్పడగానే అబ్రహాము వారిని పిలిచి లోతును పిలిచాడు. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనక నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, గొడవైంది ఎవరికి? పశువుల కాపర్లకి. ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు? నీకు నాకు కూడా గొడవ ఉండొద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీకు నాకు కూడా గొడవ ఉండొద్దు. గొడవ ఉన్నదనుకో, మన మధ్య ఉన్న సంబంధం దూరం అయిపోతుంది. అంటే ఒకవేళ ఆ గొడవ లోతు దానికి వస్తే లోతు అబ్రహాంకి ఎదురు తిరిగాడేమో. అందుకే అబ్రహాం ఈ మాట అంటున్నాడేమో, నీకు నాకు గొడవద్దు నాయనా, నీ పశువుల కాపర్లకు నాకు గొడవద్దు అని చెప్పి ఏం చేస్తున్నాడు చూడండి. 9వ వచనంలో, ఈ దేశం అంతయు నీ ఎదుటనున్నది, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళదనని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు షోయేరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఇప్పుడు చాయిస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లోతును నిలబెట్టాడు. అయ్యా, ఈ దేశం అంతా నీ ఎదుటుంది, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తావో చూజ్ చేసుకో. నువ్వు చూజ్ చేసుకుంటే, నువ్వు ఒకవేళ తూర్పుకి వెళ్తానన్నావు అనుకో, నేను పడమరకు వెళ్తా. నువ్వు ఉత్తరం వెళ్తానన్నావు అనుకో, నేను దక్షిణం వైపు వెళ్తా. నువ్వు ఎక్కడికి వెళ్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నేను వెళ్తా. నువ్వే చాయిస్ చేయి అన్నాడు. అయితే ఇప్పుడు లోతు చేసిన చాయిస్ చూడండి ఎలా ఉందో చెప్తాను. లోతు ఏం చూశాడంటే, పచ్చని ప్రాంతాన్ని చూశాడు, పచ్చగా ఉన్న ప్రాంతాన్ని చూశాడు. ఏంట పచ్చగా ఉన్న ప్రాంతం? సొదొమ గొమొర్రా. చాలాసార్లు మనం చేసే ఎంపికలు మన జీవితంలో ఒక నిత్యమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మనం చేసే ఎంపికలు నిత్యమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్నిసార్లు మన మేలు కొరకు అని ఆలోచించే ఆ విషయాలు మనకు కీడునే తెచ్చిపెడతాయి. చూడండి, అబ్రహాము తన ఎదుట ఉంచబడిన ప్రాంతాన్ని లోతుకు అప్పగించి, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తావో సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు లోతు సెలెక్ట్ చేసుకున్న ప్రాంతం ఏంటో తెలుసా? సొదొమ గొమొర్రా. చాలాసార్లు మన చాయిసెస్ ఎలా ఉంటాయో చెప్తాను. ఒక 4 విషయాలు మన చాయిసెస్ ఎలా ఉండాలి, లోతు చాయిస్ ఎలా ఉంది అని 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, మన ఆప్షన్స్, లేకపోతే మనం చేసే నిర్ణయాలు, మనం చేసే ఎంపికలు హక్కుల కంటే ఎక్కువగా సంబంధాలకు విలువనిచ్చేవిగా ఉండాలా.
హక్కుల కంటే ఎక్కువగా సంబంధాలకు విలువనిచ్చేవిగా ఉండాలి. ప్రియమైన వారలారా, ఇక్కడ చూడండి, అబ్రహాము, లోతు వీళ్ళిద్దరు ఉన్నారు. ఇద్దరు ఏమవుతారు? ఈయన చిన్నయ్య, ఆయన కొడుకు. లోతును వెంట పెట్టుకొని రావడంలో అబ్రహాంకున్న నిర్ణయం ఒకవేళ ఆలోచన ఏమై ఉంటుంది చెప్పండి? అబ్రహాముకు సంతానం లేదు కదా. అబ్రహాముకు దేవుడు సంతానం ఇస్తానన్నాడు. ఎప్పుడు ఇస్తానో చెప్పాడా? అబ్రహాము లోతును వెంట పెట్టుకొని రావడంలో అబ్రహాముకున్న ఆలోచన ఏమై ఉంటుందంటే, ఒకవేళ దేవుడు నాకు సంతానం ఇవ్వకపోయినా నా వారసునిగా లోతుంటాడు అని లోతును వెంట పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు లోతు ఏం చేస్తున్నాడు తెలుసా? అబ్రహాము కంటే ఎక్కువగా పచ్చని ప్రాంతాలను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాం పిలిచి, అరే లోతు, మన ఇద్దరికి లొల్లొద్దురా, నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు లొల్లొద్దురా, నువ్వు ఎటైనా వెళ్ళిపో, నీ ముందు ఉన్నది పట్టణం, నువ్వు ఎటు వెళ్తే నీకు ఆపోజిట్ డైరెక్షన్లో నేను వెళ్తాను అన్నప్పుడు ఏమనాలా? సేమ్ సిచ్యుయేషన్ రూతు గ్రంథంలో నయోమి కూడా అలాంటి మాటే మాట్లాడింది. నయోమి ఏమందంటే, అమ్మా ఇప్పుడు నాకు పిల్లల్ని కనే శక్తి లేదు, ఒకవేళ పిల్లల్ని కనినా వాళ్ళు పెద్దోళ్ళు అయ్యే వరకు మీరు ముసలోళ్ళు అవుతారు, ఇప్పుడు వేరే ఆప్షన్ ఏం లేదు, కాబట్టి మీరు నన్ను వదిలిపెట్టి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అవ్వగారి ఇళ్ళకి వెళ్ళి మీరు ఇంకొకరిని చూసి పెళ్లి చేసుకోండి, యవ్వన కాలంలో ఉన్నారు కదా, మీ యవ్వన కాలాన్ని ఎందుకు వృధా చేస్తారు అన్నట్టుగా ఆమె చెప్పింది. చెప్తే ఓర్ఫా వచ్చి ముద్దు పెట్టి వెళ్ళిపోయిందట. కానీ రూతు వచ్చి హత్తుకుందట, నేను వదిలిపెట్టను అందట. ఇప్పుడు ఆమె హక్కు ఉంది. ఏం హక్కు అంటది? ఆమె హక్కు ఏంటిదంటే, ఆమె వెళ్ళి ఇంకొకరిని ఎవరైనా పెళ్లి చేసుకొని సుఖంగా బ్రతకచ్చు, అది ఆమెకున్న హక్కు. కానీ ఆమె హక్కును పొందుకోవడానికి ఇష్టపడలే, ఆమెకున్న సంబంధానికి విలువనిచ్చింది. ఇప్పుడు లోతుకు కూడా హక్కు ఉంది ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి, కానీ లోతు దేనికి విలువనిచ్చాడంటే తనకున్న హక్కుకే విలువనిచ్చాడు, అబ్రహాముతో తనకున్న సంబంధానికి కాదు. చాలాసార్లు కుటుంబాల్లో కూడా ఈ సమస్య తలెస్తుంది. కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పరిస్థితి ఎవరి మధ్యలో వస్తుందో తెలుసా? భార్యాభర్తల మధ్యలోనే వస్తుంది. ఇప్పుడు భార్య అంటది నాకు హక్కు లేదా అంటది. హక్కు కాదు నీకు కావాల్సింది, హక్కును కాదు నువ్వు హైలైట్ చేయాల్సింది, నీకు నీ భర్తతో ఉన్న రిలేషన్షిప్. భర్త మాట కాదని నీ హక్కును ఉపయోగించుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? భర్తతో నీకున్న మంచి సంబంధం కోల్పోతావు. అప్పటి నుంచి భర్త నిన్ను ఎలా చూస్తాడు తెలుసా? ఇంట్లో ఒక పని మనిషిలాగా చూస్తాడు, కానీ భార్యలాగా చూడలేడు. ఏదో తనకు వండి పెట్టే వ్యక్తిలాగా చూస్తాడు, కానీ నిన్ను భార్యలాగా చూడలేడు. హక్కుల కోసం సంబంధాలు పాడు చేసుకోవద్దు. లోతు చేసిన ఎంపిక హక్కును ఆధారంగా చేసుకుంది, కానీ సంబంధం పైన దృష్టి నిలిపింది కాదు. ఈ రోజుల్లో చాలామంది హక్కులు అంటున్నారు, కానీ సంబంధం పైన దృష్టి నిలపట్లేదు. ప్రియమైన వారలారా, హక్కుల కంటే ఎక్కువగా సంబంధానికి విలువనివ్వాలి. అబ్రహాంతో సంబంధం తెంపేసుకున్నాడు. ఇంకెవరితో సంబంధం తెంపేసుకున్నాడు తెలుసా? దేవునితో కూడా సంబంధం తెంపేసుకున్నాడు. అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరి, అబ్రహాం ఎన్నుకున్న ప్లేస్ ఏంటిదో తెలుసా? ఎడారి ప్రాంతం. కానాను ప్రాంతంలో నీరుండదు, పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం, కానీ
సుభిక్షంగా లేని ప్రాంతం, ఎడారి ప్రాంతం. దేవుడు ఎడారిలోనే ఆశీర్వాదం ఇచ్చాడు. ఎడారి ప్రాంతాన్నే దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. మీరు చూస్తే అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా సరే చూడండి 18వ వచనంలో, అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోను అంటే కంచె, సహవాసం, ఫెలోషిప్, హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఆ రోజుల్లో దేవునితో మాట్లాడగలిగిన, దేవునితో సహవాసం చేయగలిగిన, దేవుణ్ణి ఆరాధించగలిగిన ఏకైక ప్రాంతాలు ఏంటంటే బలిపీఠాలు. బలిపీఠం కట్టేశాడు అబ్రహాము. మీరు చూడండి, సొదొమ గొమొర్రాకు వెళ్ళిన లోతు అక్కడ బలిపీఠం కట్టాడా? దేవుణ్ణి ఆరాధించాడా? దేవునితో సహవాసం చేశాడా అంటే లేదు. దేవునితో రిలేషన్షిప్ కట్ చేసుకున్నాడు. ఎవరితో రిలేషన్షిప్ కట్ చేసుకున్నాడు? అబ్రహాంతో కూడా రిలేషన్షిప్ కట్ చేసుకున్నాడు. ఈరోజు ప్రేమైన వారలారా, ఒకవేళ మీ ఎంపికలు హక్కులను బట్టి ఉంటే రిలేషన్షిప్స్ కట్ అవుతాయి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మన ఎంపిక దురాశతో కాకుండా దైవ దృష్టితో ఉండాలా? మన ఎంపిక దురాశతో కాకుండా దైవ దృష్టితో ఉండాలా? ఇప్పుడు ఆయన ముందున్న సొదొమ గొమొర్రా ఎలాగుందట? పచ్చగా ఉంది. పచ్చగా ఉంది కాబట్టి ఏం చేశాడు? అటు వెళ్తానన్నాడు. చూడండి 10వ వచనంలో, లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు షోయేరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఇప్పుడు లోతుకున్న ఆలోచన ఏంటిదో తెలుసా? సొదొమ గొమొర్రాకి వెళ్తే నేను మంచిగా బ్రతకచ్చు. ఎందుకు? నా పశువులకు కావలసిన మేత అక్కడ దొరుకుతుంది. ఆ పట్టణం చూస్తే నీళ్లకు కొదవలేని పట్టణంగా కనబడుతుంది. నేను వెళ్ళి అక్కడ మంచిగా బ్రతకచ్చు నా పశువులతో. నేను అక్కడికి వెళ్తే వర్ధిల్లుతాను అనుకున్నాడు. అయితే అక్కడికి వెళ్తే దేవునితో సంబంధం కట్ అయిపోతుంది. దేవునికి దూరం అయిపోతాను, సహవాసము నుండి దూరం అయిపోతాను అనే ఆలోచన మాత్రం లేదు. ఈ రోజుల్లో చాలామంది చేస్తున్న పని ఏంటో తెలుసా? 1,00,000 రూపాయలు జీతం వచ్చే ఉద్యోగం అంటే దేవునితో సంబంధం లే, దేవునితో సహవాసం అవసరం లేదు. వీటన్నింటినీ మానేసి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయిపోతే, సంపాదిస్తే చాలు. ఈరోజు చాలామంది ఇక్కడ లేరు. ఎందుకో తెలుసా? అదే ఉద్దేశం వాళ్ళది. సంపాదిస్తే చాలు. గ్రీడీనెస్, దురాశ. దేవుడు 6 రోజులు ఇచ్చాడు, పని చేయమన్నాడు. 7వ రోజు విశ్రాంతి దినము. హల్లెలూయా. దేవుడు విశ్రాంతిని ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ ఆరోగ్యం కొరకు. రెండవది ఆయన మహిమ కొరకు. నువ్వు మర్చిపోయి ఏం చేస్తున్నావో తెలుసా? ఆరోగ్యాన్ని కోల్పోతున్నావు, నీ ఉనికినే కోల్పోతున్నావు. దేవుణ్ణి నువ్వు మహిమపరచినప్పుడు నీకు ఉనికి ఎక్కడిది? దేవుడు నిన్ను తయారు చేసిందే ఆయనను మహిమపరచడం కోసమైతే, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నీ ఉనికి ఎక్కడిది? నీకు ఉనికి ఉంటుందా? ఉండదు. నీ ఉనికిని నువ్వు కోల్పోతున్నావు. లోతు చేసిన ఛాయిస్ కూడా అలాంటిదే. దేవుని దృష్టితో ఆలోచించాల్సిన లోతు ఏం ఆలోచించాడో తెలుసా? నాకు అన్నీ ఉంటే చాలు, దేవుడు లేకున్నా పర్లేదు. ఈరోజు జీవితం అలాగే ఉంది. క్రైస్తవుల్లో కూడా చాలా మంది జీవితం అలాగే ఉంది. పనికి ప్రాధాన్యత కదా, ప్రభువు కంటే పని ఎక్కువైపోయింది మనకు. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ప్రభు ఆరోగ్యం ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంది? పని చేసుకోగలుగుతారా? వారమంతా పని చేయడానికి ప్రభు శక్తిని ఇవ్వాలన్నా వద్దా? మరి ఆయనతో నువ్వు గడిపే సమయమే లేదు, నీకు శక్తి నుంచి వెళుతుంది. దైవ సంబంధమైన ఆలోచనలు ఉన్నాయంటారా మనకు? ఎవరికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం అనేది ఇక్కడ సమస్య. ఎంపికలో ప్రియారిటీ అనేది ప్రాముఖ్యమైనది. ఫస్ట్ ప్రియారిటీ షుడ్ బి గాడ్. దేవుడు మొదటి ప్రాధాన్యతగా మారాల. కొంతమంది భక్తులను నేను ఎరుగుతును, దేవునితో దగ్గరగా ఉండాలా అని మాట్లాడేవాళ్ళు వీళ్ళు. కానీ ఏదన్నా ఒక పని పడ్డది అనుకోండి, దేవునితో దగ్గరగా ఉండరు. మాటల్లోనే దేవునికి దగ్గర, చేతుల్లో కాదు. మాటల్లో దేవునికి దగ్గర ఉన్నంత మాత్రాన లాభమేమీ లేదు. మాటతోనూ నాలుకతోనూ కాక
సత్యముతోనూ క్రియతోనూ ప్రేమింతుము అని లేఖనం సెలవిస్తుంది. మాటతో కాదు, నాలుకతో కాదు, చేయాల్సింది క్రియగా, సత్యముగా జీవించాల్సిన అవసరం ఉంది. ప్రియమైన వారలారా, లోతు చేసిన ఎంపికను మనం చూస్తే దురాశతో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఏం జరిగిందో తెలుసా? వారు సొదొమ గొమొరలో ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నింటినీ పట్టుకొని పోయిరి. అప్పుడు మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా ఏం జరిగింది? ఏం కోరుకొని పోయాడు? దైవ సన్నిధి కాదనుకొని, ఆస్తే ముఖ్యం అనుకొని, నేను చల్లగా ఉంటే, మన భాషలో చెప్పాలంటే నేను చల్లగా ఉంటే చాలు, నేను పచ్చగా ఉంటే చాలు అనుకొని ఏం కోరుకున్నాడు? సొదొమ గొమొర్రాను కోరుకున్నాడు. ఏం జరిగింది? అతని ఆస్తి అంతా బందీగా మారిపోయింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియులరా, మన ప్రియారిటీ లేకపోతే మనము ఇచ్చే స్థానాన్ని బట్టి మన జీవితంలో ఉండబోయే రిజల్ట్ ఉంటుంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఏదైనా ఎంచుకుంటున్నప్పుడు, మనం ఏదైనా ఎంపిక చేస్తున్నప్పుడు లోకము అంగీకరించాలని కాదు, దేవుడు మెచ్చాలని, దేవునితో సహవాసం చేసే విధంగా ఉండాలని మనం ఆశపడాలా. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ఒకవేళ ఆప్షన్ ఇవ్వకుండా ఉంటే లోతు ఏం చేసేటాడు? చచ్చినట్టు అబ్రహాంతోనే ఉండేటాడు. ఇప్పుడు అబ్రహాము ఆప్షన్ ఇవ్వగానే లోతు ఏం చేశాడు? లోకాన్ని కోరుకున్నాడా? లోకం ఇష్టపడేదాన్ని కోరుకున్నాడా? దేవుడు ఇష్టపడేదాన్ని కోరుకున్నాడా? లోకం ఇష్టపడేదాన్నే కోరుకున్నాడు. లోకం ఇష్టపడేదాన్ని కోరుకున్నాడు కాబట్టి లోకముతో సహవాసం చేయడానికి వెళ్ళాడు. సొదొమ ప్రాంతం ఎలాంటిదో తెలుసా? ఎంత భయంకరమైన పట్టణమో తెలుసా? ఒకసారి రండి 19వ అధ్యాయంలోకి వెళ్దాం. 19వ అధ్యాయం 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఆ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారితో కూడునట్లు వారిని మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారం వద్దన వారి దగ్గరికి వెళ్ళి తన వెలుక తలుపు తీసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషులు కూడా ఇద్దరి కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను. వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఈ మనుష్యులను నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీవు అవతలికి పొమ్మనరి. మరియు వారు, వీడెవడో మనలోనికి వచ్చి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు కాగా వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్ముగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అర్థమైందా మీకు ఆ ప్రాంతం ఎలాంటిదో? ఇద్దరు దేవదూతలు లోతు ఇంటికి వస్తే వారితో శయనించడానికి వారిని అప్పగించండి అని, అంటే పురుషులు పాపము చేసే భయంకరమైన సంస్కృతిలో లోతు వెళ్ళిపోయాడు. ఎంత భయంకరమైన ప్రాంతం చూడండి. లోతు దేనికి ప్రియారిటీ ఇచ్చాడండి? మనుషులు మెచ్చిందని పోతే అక్కడ ఎంత భయంకరంగా ఉందో చూడండి. మనుషులు మెచ్చుకుంటే సరిపోతుంది అనుకోకు. ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరం అని మీరు ఎరగరా? ప్రియమైన వారలారా, ఈ లోక సంబంధమైన విషయాలతో నువ్వు స్నేహం చేస్తున్నావేమో. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో ఒక మాట మీరు పరిశీలన చేసుకోండి. వాట్ ఈజ్ యువర్ ప్రియారిటీ? లోకమా, దేవుడా? దేవునితో సహవాసం తెంచుకొని నువ్వు పోయిన ప్రాంతం ఎలాంటి ప్రాంతం? దేవునితో సహవాసం తెంచుకొని నువ్వు జీవిస్తుంది ఎక్కడా? దేనికోసం నువ్వు పరిగెత్తింది? రాంగ్ డిసిషన్ రాంగ్ ప్లేస్కి తీసుకొని వెళ్ళింది. రాంగ్ ప్లేస్లో ఎప్పుడు రాంగ్ పర్సన్సే ఉంటారండి. రాంగ్ ప్లేస్లో ఎప్పటికీ రాంగ్ పర్సన్సే ఉంటారు. మనుషులు చూసినట్టుగా, అంటే మానవ దృష్టితో చూసి లోతు సొదొమ గొమొర్రాను ఎంచుకున్నాడు. అయితే అబ్రహాం ఎలాంటోడు తెలుసా? అబ్రహాము ఎడారిలో కూడా ప్రభుని ఆరాధించడానికి ఇష్టపడేవాడు.
చూడండి, అప్పుడు అబ్రహాము తన గుడారం తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అబ్రహాము ప్రియారిటీ దేవునితో సహవాసం. అబ్రహాము ప్రియారిటీ దేవునికి ఉన్నతమైన స్థానం ఇవ్వడం. అబ్రహాము ప్రియారిటీ ఎడారిలోనైనా ప్రభుతో ఉండడం. కానీ సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలకు వెళ్ళడాన్ని బట్టి లోతు చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు దేవుని కంటే ముఖ్యము నేను వర్ధిల్లడం, నేను సుఖంగా బ్రతకడం, నేను ఉన్నతంగా బ్రతకడం. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవములను ప్రేమించు వారు ఉన్నారు ఈ లోకంలో. అలాంటి వారిలో లోతు కూడా ఒకనిగా మనకు కనబడుతున్నాడు. చివరి విషయాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా టెంట్ అండ్ ఆల్టర్, గుడారము తర్వాత ఆల్టర్ అంటే బలిపీఠం. మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కడతాడు, ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కడతాడు. చూడండి 13వ అధ్యాయం 4వ వచనంలో ఆయన తాను మొదట బలిపీఠము కట్టిన చోటును చేరి అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అదే 18వ అధ్యాయంలో మళ్ళీ యెహోవాకు బలిపీఠము కట్టెను అనే మాట చూస్తాం. 12వ అధ్యాయం 8వ వచనంలో అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమనున్న బేతేలుకును తూర్పునకున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. మీరు ఒకవేళ అలాగ చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన వెళ్ళిన ప్రతి చోట ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించడం అబ్రహాముకున్న అలవాటు. అబ్రహాము దేవునితో సహవాసానికి విలువనిచ్చాడు, మనుషుల ఆలోచన చొప్పున నడవల. చివరి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చాలాసార్లు మన ఎంపికలు తాత్కాలిక సంతోషము కొరకై ఉంటాయి. తాత్కాలిక సంతోషం కంటే ఎక్కువగా దేవుని నిత్య వాగ్దానాలకు విలువనిచ్చు వారమై ఉండాలా. మనం ఎంపిక చేసినప్పుడు దేవుని వాగ్దానాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి ఎంచుకోవాలి తప్ప దేన్ని బట్టి ఎంచుకోవద్దు? తాత్కాలికంగా సంతోషం ఇచ్చే విషయాలను బట్టి ఎంచుకోవద్దు. చూడండి, సొదొమ గొమొర్రాకి వెళ్తే సంతోషం, ఆనందం. ఎందుకు? ఆడ పచ్చని ప్రాంతం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి. అయితే ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, సొదొమ గొమొర్రాలో దేవుని సన్నిధి ఉందా? లేదు. ఎందుకో తెలుసా? మనం చూస్తాం 12వ వచనంలో అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానం మందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ గొమొర్రా దగ్గర తన గుడారం వేశాను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి పాపులునై ఉండిరి. సొదొమ గొమొర్రాను ఎంచుకున్నావయ్యా. అక్కడ నీకున్న సహవాసం ఏంటిది? ఒక మాట చెప్తాను వినండి. చెడు సాంగత్యము, మంచి నడవండి. లోతు నీతిమంతుడే అని వాక్యంలో చెప్పింది, కానీ నీతిమంతుడైన వ్యక్తి ఎవరితో సహవాసం చేయడానికి వెళ్ళాడు? పాపులైన వారితో, దుష్టులు, దోషులైన వారితో సహవాసం చేయడానికి వెళ్ళాడు. ప్రియమైన వారలారా, చెడు సాంగత్యం మంచి నడవడిని జరుపుతుంది. తాత్కాలిక సంతోషాలు ఉంటాయేమో చెడు సాంగత్యంలో, కానీ దేవుని చిత్తం అక్కడ జరగదు. దేవుని చిత్తానికి లోబడిన నిర్ణయం ఆయన చేయలేకపోయాడు. చూడండి, లోతు ఎప్పుడైతే వదిలి వెళ్ళాడో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. చూడండి 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత ఎంత స్పష్టంగా రాశాడో చూడండి. లోతుకు దేవుని సన్నిధి కంటే, ఆత్మీయుని సహవాసం కంటే, దేవునితో ఉండే ఆ గొప్ప యోగ్యత కంటే తాత్కాలిక సంతోషమే ముఖ్యమని, తాత్కాలిక ఆనందమే ముఖ్యమని అబ్రహామును విడిచిపోయిన తర్వాత, చూడండి, తాత్కాలిక ఆనందాలు కొద్దిసేపు ఉంటాయి, కానీ వాటి తర్వాత భయంకరమైన వేదనను అనుభవించాల్సి వస్తుంది. లోతు అనుకున్నాడు ఆడికి పోతే సంతోషంగా ఉంటాను. ఏం జరిగింది? లోతు భార్య పిల్లలతో భయంకరమైన పాపం చేసి ఆ జనాంగమే శాపగ్రస్తమైన జనాంగం అయిపోయిందండి. లోతులో నుంచి వచ్చిన జనాంగం ఎవరు? మోయాబీలు, అమ్మోనీయులు.
మోయాబీలు కానీ అమ్మోనీయులు కానీ దీవించబడిన జనాంగంగా మనం ఎక్కడ చూడం. శాపగ్రస్తులుగా మారిపోయారు, దేవునికి వ్యతిరేకమైన వ్యక్తులుగా మారిపోయారు. ఆ జనాంగాల్ని మీరు ఇశ్రాయేలీల్లో 10 తరాల వరకు కలవనియొద్దు అని చెప్పి దేవుడే స్వయంగా చెప్పినట్లుగా మనం చూస్తాం. అంత భయంకరమైన పరిస్థితిలోకి లోతు వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన చేసిన ఒక నిర్ణయం, ఒక ఎంపిక. నీ ఎంపికలు ఎలాగున్నాయో చూడు. నీ ఎంపికల్లో హక్కులకు ప్రాధాన్యతనిస్తున్నావా? రైట్సా, రిలేషన్సా? దురాశ, దైవ దృష్ట్యా? లోకమా లేదంటే దేవునితో సహవాసమా? తాత్కాలిక ఆనందమా, దేవుని చిత్తమా? ఏంటి నీ నిర్ణయంలో నువ్వు ప్రియారిటీ ఇచ్చేది? వేటికి నువ్వు ప్రియారిటీ ఇస్తున్నావు? ఈరోజు లోతు జీవితాన్ని అబ్రహాముతో పోల్చి చూస్తూ మనం ముందుకు కొనసాగాం. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే 14వ వచనం నుండి మీరు చదివితే, నీవు ఈ దేశం వైపు కన్నులెత్తి చూడు అన్నాడు. సొదొమ వైపు కన్నులు ఎత్తి చూశాడు లోతు, కానీ ఎడారి ప్రాంతంలో కన్నులెత్తి చూడు, నువ్వు ఎక్కడికి వెళ్తే ఆ ప్రాంతం అంతటిని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ ప్రదేశం అంతటిని నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. తనకు మాత్రమే కాదు, తన సంతానం అంతటికి ఆ దేశాన్ని ఇచ్చాడు. ఎంత అద్భుతమైన విషయం అంటే, వారు వెళ్ళి ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉన్నా సరే దేవుడు మరలా తోడుకొని వచ్చి వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో వారిని ప్రవేశపెట్టాడు. ఎంత అద్భుతమైన విషయం ఇది! ఒక ఎంపిక జీవితాన్ని మార్చేసింది. వన్ చాయిస్. చాలామంది అంటారు కదా, వన్ ఐడియా మేక్ చేంజ్ యువర్ లైఫ్, కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు కదా. ఐడియా వాడు ఇప్పుడు ఐడియా లేదులేండి, ఇప్పుడు విఐగా మారింది అది. ఐడియా స్లోగన్ ఎక్కువగా ఐడియా సిమ్ములు అమ్ముడుపోవడానికి కూడా కారణం ఏంటో తెలుసా? వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని చెప్పారు. అదే వాళ్ళకున్న స్లోగన్. కాబట్టి వాళ్ళు ఆ సిమ్ములు అమ్ముడుకోవడానికి ఆ విషయాన్ని బాగా హైలైట్ చేశారు. ఇప్పుడు ఒక మాట మీతో చెప్తాను నేనండి. వన్ చాయిస్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. వన్ చాయిస్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఆ చాయిస్ దేవుని చిత్తానికి లోబడిందైతే, రైట్స్ కంటే ఎక్కువగా రిలేషన్షిప్కి, లోకము కంటే ఎక్కువగా దేవునితో సహవాసం చేయడానికి, తాత్కాలిక ఆనందం కంటే ఎక్కువగా దేవుని చిత్తానికి ప్రియారిటీ ఇస్తే, దట్ ఐడియా, దట్ చాయిస్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. మీరు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, మీరు తీర్మానాలు తీసుకుంటున్నప్పుడు, ముఖ్యమైన నిర్ణయాలు చేస్తున్నప్పుడు, నీ లైఫ్నే ప్రభావితం చేస్తుంది అనుకున్న నిర్ణయం చేస్తున్నప్పుడు, చెక్ దిస్ 4 పాయింట్స్. ఈ 4 విషయాలను చెక్ చేసుకోండి. దీంట్లో దురాశ ఏమైనా ఉందా? దేవునికి నేను స్థానం ఇవ్వగలుగుతున్నానా? ఇది నేను హక్కు కోసం చేస్తున్నానా? దేవునితో సంబంధం కంటిన్యూ అవుతుందా కాదా? లేదంటే ఇది నా తాత్కాలిక సంతోషం కొరకా? దీంట్లో దేవుని చిత్తం ఏదైనా ఉందా? తర్వాత ఈ పని చేయడం లోకానికి ఇష్టమా, దేవునికి ఇష్టమా అనేది, ఈ 4 విషయాలు చెక్ చేసుకొని మీరు నిర్ణయం తీసుకుంటే, మీరు ఎంపిక చేస్తే, మీరు చాయిస్ చేస్తే, మీ లైఫ్ అద్భుతంగా దేవుని చిత్తములో నడుస్తుంది. దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అబ్రహాముకున్న లక్షల కోట్ల లాంటి ఆస్తి వస్తుందని నేను చెప్పాను, కానీ మీరు ఎక్కడున్నారో అక్కడ సంతృప్తిగా బతుకుతారు. ఎక్కడున్నారో అక్కడ కంటెంట్గా జీవిస్తారు. మీ జీవితంలో సంతృప్తి ఉంటుంది. అటువంటి సంతృప్తి దేవుడు మనందరికీ దయచేయునుగాక.